పామ్ ఆయిల్లో మెయిన్ థ్రెట్ ఏంటంటే ఈ గడ్డి అండి. గడ్డి మందు నేను కాదు అసలు ఎవరు కొట్టకూడదు. ఎందుకు అంటే నేను గడ్డి మందు కొట్టకుండా దీన్ని నిర్మూలించడానికి ఎన్ని యంత్రాలు ఉన్నాయో ఆల్రెడీ అన్ని కొన్నా. సబుల్ బోవర్ అనేది 1,20,000 పెట్టిన కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది పక్క పడేసిన. యుఎస్ కంపెనీ స్టింగ్ టిమ్మర్ ఒకటి కొన్నా. టైం టేకింగ్ చిన్న చిన్న లాన్స్ అయితే కొడుతుంది కానీ ఇంత పెద్ద తోటలో అది పనికిరాదు. దాని పక్కకేసిన గడ్డి బీభత్సంగా ఉంది. దీన్ని ఎట్లా అనేది అంటే యూట్యూబ్ లో చూసిన ఈ విపిఆర్ వాళ్ళది మనం లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళ ఫేస్ మనం చూడలేదు, మన ఫేస్ వాళ్ళు చూడలేదు. కేవలం యూట్యూబ్ లో వీడియో ఫోన్ పే కొట్టినా వాళ్ళు మనకు లొకేషన్ కు వచ్చి ఫోన్ చేశారు. చాలా సార్లు తీసినాము కానీ బాగా కాస్ట్. ఒకసారి పెడితే 40,000 45,000 ఖర్చు వచ్చేది. ఒకసారి కలుపు తీపిస్తే లేబర్ తోని. కానీ అట్లాంటి 45,000 ఎన్ని పెట్టినామో మరి చాలా పెట్టినాం. ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఇదైతే చాలా బెటర్ గా ఉందన్న. ఇంతమంది చాలా సార్లు మీరు రోటావేటర్ కూడా ఇచ్చినాం కానీ అది బాగా లోడ్ పడటం, టైం ఎక్కువ తీసుకోవటం, చెట్లు వేరే వస్తుంది దెబ్బ తినటం అలాంటివి ఉండేది. ఇదైతే ఓన్లీ గడ్డే కొట్టేస్తుంది. గడ్డి కూడా ఎట్లా కొట్టేస్తుంది చూసినప్పుడు నువ్వు? గడ్డి నెంబర్ 1 వస్తుంది అన్న. పైన మొత్తం కొట్టేస్తుంది. అందులో కూడా ఏరియా వస్తే కూడా మంచిగా ఉంటుంది. దీని ద్వారా ఏరుకు దెబ్బ పడదు. పొలాల్లో కొయ్యకాలు వేసుకుని నెంబర్ 1 ఉంటుంది. పొలాల్లో వరి కొయ్యాలి. వరి నాకు తెలిసి వరి తీసేసి మొక్కజొన్న పెట్టే రైతులకు కూడా బాగుంటుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి గారుగుంట్లపాలెం గ్రామము, మాడుగులపల్లి మండల కేంద్రము, నల్గొండ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రాక్టర్కి అటాచ్ చేసినటువంటి స్లాషర్, రోటో స్లాషర్ అని చెప్పుకోవచ్చు, చైన్ మోడల్ స్లాషర్గా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం పామాయిల్ తోటలో ఉన్నాము. పామాయిల్ తోటలో ఇది రైతులకు ఒక మంచి యంత్రంగా చెప్పుకోవచ్చు. కలుపు నివారణ పైన ఇది ఒక మంచి యుద్ధం చేస్తున్నటువంటి యంత్రంగా చెప్పుకోవచ్చు. మరి చాలామంది రైతులు పామాయిల్ తోటలో ఇది వాడుతూ పండ్ల తోటలు, బత్తాయి తోటలో ఈ సాళ్ళ మధ్యలో కలుపు తీయాలంటే ఇబ్బంది పడుతున్న సమయంలో, కూలీలు అందుబాటులో లేకపోవడం సందర్భంలో ఈ రోటావేటర్ తోటి వేస్తే భూమి మొత్తం లోపల వేర్లు అనేటివి ఇరిగిపోయి ముక్కలకి చాలా వరకు దిగువలు తగ్గే అవకాశం మనం చూసిన సందర్భంలో ఈ రోటో స్లాషర్ వల్ల పైన నుండి కలుపుని ఏమాత్రం లేకుండా ఒక గడ్డి మనకి ఏదైతే లాన్ కనిపిస్తుందో ఆ విధంగా తయారు చేసి దీనివల్ల రైతులకి పంటకి మేలు కలిగజేసినటువంటి యంత్రంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని కొనుగోలు చేసినటువంటి నరసింహారెడ్డి గారు మొదటి రోజు వారి యొక్క పామాయిల్ తోటలో దీన్ని నడపడం జరిగింది. ఎలా అనిపిస్తుంది వారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తే. చెప్పండి సార్, నార్మల్గా ఇప్పుడు మనం ఈ పామాయిల్ తోటలో ఉన్నాం. మనం ఏంది ఇది, ఎన్ని సంవత్సరాల తోట మనకి? ఇది 36వ నెల అండి. ఇప్పుడు 36వ నెల అంటే మూడు సంవత్సరాలు. డిసెంబర్ 12 వస్తే 3 సంవత్సరాలు కంప్లీటెడ్. ఓకే. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 11.5 ఎకరాలు. 11.5 ఎకరాల ఉంది పామాయిల్ తోట. ఎన్ని ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టుకొస్తారు? 57 మొక్కలు. ఎకరాకి 57 మొక్కలు పెట్టుకోరు. 3 సంవత్సరాలు అయింది. ఏమైనా కోసిరా? కటింగ్ ఏమైనా స్టార్ట్ అయినా? లేదండి, నెక్స్ట్ మంత్ కటింగ్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కటింగ్ అయితే ఫస్ట్ కటింగ్ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ తోటలా? బాగానే ఉంటుంది. అంటే మొన్ననే వాళ్ళు ఫామ్ ఆయిల్ పతంజలి వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ వచ్చిండ్రు, చూసారు, మంచిగా ఉంది అన్నారు. మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారా? మంచి ఎన్ని టన్నులు వచ్చి? మంచిగా ఉంది. మంచిగా వచ్చినట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంత అని ఇప్పుడు చెప్పలేము కానీ ఓకే, మంచి క్రాప్ బాగుంది అన్నారు. గెలలు మంచిగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి, వీవిల్స్ కూడా బాగున్నాయి. ఇందులో నెక్స్ట్ మంత్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. పతంజలికి ఇస్తారు. పతంజలి వాళ్ళే తీసుకుంటారు. ఓకే. బైబ్యాక్ వాళ్ళే. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది ప్రధాన కారణం మీ పామాయిల్ తోటలో రోటో స్లాషర్. ఇది విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కొనుక్కురాను. అవునండి. ఏంది సార్ అసలు దీన్ని కొనాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా తెలుసుకోరు దీని గురించి? యాక్చువల్గా ఏంటంటే ఇది పామ్ ఆయిల్ లో మెయిన్ థ్రెట్ ఏంటంటే ఈ గడ్డి అండి. చాలా ఇబ్బంది ఉంటుంది ఇది. అయితే వేరే క్రాప్లలో ఏం చేస్తామంటే దున్నుతాం, కల్టివేటర్ వేస్తాము, లేకపోతే రోటావేటర్ వేస్తాము, చేస్తాము. దీంట్లో ఏంటంటే వేరు వ్యవస్థ మొత్తం పైనే ఉంటది, 1 ఇంచు లోపలనే ఉంటది. ఈ నేలను ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు అనమాట పామాయిల్ తోటలలో. ఈ రూట్ ఏమైతుంది అంటే ఈ మట్ట ఎక్కడి వరకు అయితే పోతుందో ఆ రూట్ వేరు కూడా ఇక్కడ వరకు ఉంటది. ఇక్కడ వరకు ఉంటది కాబట్టి మనం దున్నితే అది కట్ అవుతుంది. అది కట్ అయితే ఏమైతుంది అంటే డిస్టర్బ్ అవుతుంది. రూట్ డిస్టర్బ్ అయితే మనకు క్రాప్ రాదు, చెట్టు డిస్టర్బ్ అవుతుంది అనమాట. చెట్టును అస్సలు స్ట్రెస్ చేయకూడదు మనం. సో వేరుని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. వేరుని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి ఏంటి అంటే ఈ గడ్డిని 2-3 మార్గాలు ఉంటాయి మనకు. ఒకటి గడ్డి మందు కొట్టుకోవడం, లేదా నేల మీద కట్ చేసే యంత్రాలను వాడుకోవడం. అయితే నేను ఫస్ట్ యాక్చువల్గా నేను బేసిక్గా ఏంటంటే నేను గడ్డి మందు గడ్డి మందు నేను కాదు అసలు ఎవరు కొట్టకూడదు. ఎందుకు అంటే గడ్డి మందు కొట్టిన అసలు ఆ ఫీల్డ్కి మనం ఎంటర్ కాకూడదు, ఆ వాసన పీల్చకూడదు. గడ్డి మందు వల్ల క్యాన్సర్ వస్తుంది. అసలు గవర్నమెంట్ కూడా గడ్డి మందు బ్యాన్ చేసింది. అయితే గడ్డి మందు కొడితే ఇంకోటి ఏంటంటే ఈ చెట్లకు కూడా చాలా ఇబ్బంది ఉంటది. ఇవి చాలా సున్నితమైనవి అనమాట. ఈ దేన్ని తట్టుకోలేవు పామాయిల్ మొక్కలు. ఈ గడ్డి మందు కొట్టడం వల్ల ఏమైతుందంటే ఈ గడ్డి మందు స్ప్రే చేస్తుంటే ఆ గాలికి మనం ఎంత వద్దనుకున్నా కానీ పడుతుంది. అది మొక్క ఆకుల మీద పడుతుంది. ఆకుల మీద పడితే అది న్యాచురల్ గానే అది ఇబ్బంది అవుతుంది.
చూసినాం. ఆ గడ్డి మందు కొట్టిన వల్ల అన్ని కిందంగా మొత్తం ఎండిపోతుంటాయి. అది అందుకని నేను గడ్డి మందు మొదటి నుంచి కొట్టినాను. నేను గడ్డి మందు కొట్టకుండా దీన్ని నిర్మూలించడానికి ఎన్ని యంత్రాలు ఉన్నాయో ఆల్రెడీ అన్ని కొన్నా. బ్రష్ కట్టర్ కానించి మొదలు పెట్టిన, బ్రష్ కట్టర్ కొన్నా, అది వర్కౌట్ కాలేదు. అది దాంతో మనం పని చేయలేము. అది ఒక అరగంట చేస్తే చేయి నొప్పి లేస్తుంటది. స్టబుల్ మూవర్ అని ఒకటి ఉంటది, 1,20,000 పెట్టుకున్నా స్టబుల్ మూవర్. ఆ స్టబుల్ మూవర్ కూడా నా దాంట్లో మొత్తం రాయింది కాబట్టి ఆ బ్లేడ్ ఊకనే పోయినాయి. అది కూడా మ్యాన్ పవర్ కావాలి. ఒక గంట సేపు చేసేసరికి ఇక నా వల్ల కాదంటాడు ఎవరిని పెట్టినా కానీ. స్టబుల్ మూవర్ అనేది 1,20,000 పెట్టిన కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది, పక్క పడేసిన. దాని తర్వాత స్ట్రింగ్ టిమ్మర్ అని యుఎస్ కంపెనీ స్ట్రింగ్ టిమ్మర్ ఒకటి కొన్నా. అది మంచిగా పని చేస్తుంది కానీ దాని వైశాల్యం తక్కువ. అది ఇంత టైం టేకింగ్. చిన్న చిన్న లాన్స్ అయితే కొడుతుంది కానీ ఇంత పెద్ద తోటలో అది పనికిరాదు. దాని పక్కకేసిన. ఈ తర్వాత ఈ అసలు గడ్డి బీభత్సంగా ఉంది. దీన్ని ఎట్లా అనేది అంటే యూట్యూబ్ లో చూసిన ఈ విపిఆర్ వాళ్ళది. ఇది చైన్ మోడల్ అయితే ఇందులో అంతకుముందు వేరే వాళ్ళది కూడా చూస్తే అది బ్లేడ్ ఉండే. ఈ బ్లేడ్ వర్కౌట్ కాదు, ఎందుకంటే ఈ రాళ్ళు ఉంటాయి కాబట్టి రాళ్ళు కొట్టేస్తే ఆ బ్లేడ్ ఊకనే ఇరిగిపోతుంది. చైన్ అయితే ఇబ్బంది ఉండదు, రాళ్ళున్నా చైన్ రాయిని కొడుతుంది, కాకపోతే రాయి ముక్కలు అవుతుంది. ఒకవేళ పోతే చైన్ పోతుంది, చైన్ మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకు ఖర్చు ఉండదు, సింపుల్ గా అయిపోతుంది, ఇబ్బంది లేదనమాట. అట్లా నేను యూట్యూబ్ లో చూసి ఇది ఆర్డర్ పెట్టిన. ఎన్ని రోజులు అయింది సార్ తీసుకునేది? ఇది వచ్చి నాకు 4 రోజులు అయింది. అయితే ఈ రోజే ఓపెన్ చేసి ఏంది సార్ ఓపెన్ చేసి నాకు తెలిసి నడిపించు, నేను కూడా నడిపించిన. నేను ఒక 5-6 సార్లు మా అబ్బాయి వేసిండు, కానీ చాలా నీట్ గా పోతుంది. ఏమనిపిస్తుంది సార్? మంచిగా ఉంది, వెరీ నైస్. 3 సంవత్సరాల కింద మీరు కలుపుతూ నాకు తెలిసి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. అవునవును, 3 రకాల యంత్రాలు వాడారు. ఇప్పుడు ఈ రోజు వాడినటువంటి 4-5 సార్లలో మీరు చూసిన అనుభవంతో ఏమనిపిస్తుంది? మంచిగా ఉందండి, నీట్ గా పోతుంది, మంచిగా మూవ్ కావచ్చు. మనం ఎప్పుడైనా లేబర్ ని ఇట్లా రమ్మన్నా కానీ భయపడేవాళ్ళు ఇళ్ళకి రావాలంటే. ఈ గడ్డి వల్ల ఈ న్యాచురల్ గానే పామాయిల్ తోటలో పురుగు పూసి ఎక్కడైనా కానీ గడ్డి ఉన్న కాడ పురుగు పూసి ఉంటది కదా, రావాలంటే భయపడింది. ఇప్పుడు నీట్ గా ఉంది, మనం మంచిగా తిరగొచ్చు అన్నట్టు, బ్రహ్మాండంగా తిరగొచ్చు, చూసుకోవచ్చు. ఏంది ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నారు? ఇది 76,000 తీసుకున్నాండి. వాళ్ళు డోర్ డెలివరీ ఇచ్చారు. మనం లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళ ఫేస్ మనం చూడలేదు, మన ఫేస్ వాళ్ళు చూడలేదు. కేవలం యూట్యూబ్ లో వీడియో చూసి ఫోన్ పే కొట్టినా వాళ్ళు మనకు లొకేషన్ కు వచ్చి ఫోన్ చేశారు, మిషన్ వచ్చిందని ఫోన్ చేశారు. ఏంది దీనికి అంటే ఎట్లా ట్రాక్టర్? మన ఏం ట్రాక్టర్ ఇది మీరు వాడేది? ఇది మహేంద్ర 475, మహీంద్రా యువో టెక్ ప్లస్ 475. ఎంత హెచ్పి ట్రాక్టర్ మనది? ఇది 44 హెచ్పి. 44 హెచ్పి. ఏంది ఈ మిషన్ వాడాలంటే ఎంత హెచ్పి అని చెప్పారు? 44 హెచ్పి ఉండాలి. నేను ఈ మిషన్ ను దృష్టిలో పెట్టుకునే పెద్ద హెచ్పి కొన్నా. పెద్ద హెచ్పి కొనుక్కున్నారు. ఇది ఒకటి. తర్వాత కొంచెం మనం లోడ్ వేసుకపోవాలన్నా కానీ కొంచెం మంచిగుంటే బాగా అనేది పెద్ద ట్రాక్టర్ కొన్నా. పెద్ద ట్రాక్టర్ కొన్నారు. ఏంది మొత్తం పీటీఓ కనెక్ట్ చేసుకుని నడిపిస్తారా? పీటీఓ కనెక్ట్ చేసుకుని నడిపాడు. పీటీఓ కనెక్ట్ చేసి రోటావేటర్ లాగానే, రోటావేటర్లు నడిపిన అనుభవాలు ఉంటాయి కాబట్టి రోటావేటర్ లాగానే వాడుకోవచ్చు. ఏంది దీని లోపల చైన్లు ఇచ్చినట్టుంది కదా? 4 చైన్లు ఉంటాయి. ఆ చైన్ ఏం చేస్తుంది అంటే గ్రాస్ కొట్టేస్తుంది, ఎంత పెద్ద గ్రాస్ అయినా కొట్టేస్తుంది. సరే మరి చిన్నది ఉంటేనే మంచిగా తుడుచుకుపోతుంది, మరి బాగా లావు ఉన్నాయి అయితే మొత్తం మీద కట్ చేస్తుంది, కాకపోతే మొదలు ఉంటుంది. కానీ ఏదన్నా మనకు నీట్ గా అయిపోతుంది. ఇప్పుడు 4 ఇప్పుడు ఆ సాల్ నుంచి ఈ సాల్ మీరు బాగానే కొట్టేసి మంచిగా విజన్ మంచిగా ఆడదని కనపడదు. అంత ముందు అసలు చాలా ఇది ఉండేది, ఈ మూల నుంచి ఆ మూల మంచిగా కనిపించకపోతుండే. ఇప్పుడు ఎట్లయినా తిరగొచ్చు, ఇబ్బంది లేదు, ఎట్లయినా తిరగొచ్చు. మీరు ఎరువులు ఏమైనా వేసుకోవాలనుకున్నా కానీ కూడా అంతే కదా. ఏదైనా యాక్చువల్గా ఏంటంటే రైతు అనేవాడు కనీసం 15 రోజులకు ఒకసారైనా చెట్టు దగ్గరికి రావాలి. ఆ చెట్టు చూస్తేనే ఈ చెట్టు దగ్గరికి వస్తే మనం దీనికి ఏమైనా లోపాలు ఉన్నాయా, నీళ్ళు అందుతున్నాయా, ఎరువులు అందుతున్నాయా అనేది మనం పరిశీలిస్తాం. మరి వాడికి రావాలంటే మనకు క్లియర్ ఉండాలి కదా. ఈ 3 సంవత్సరాల కింద అంటే ఈ స్లాషర్ లేనప్పుడు అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. చాలా చెప్పిన కదా నేను. ఇప్పుడు అన్ని కొంటా ఉన్న పక్కకేస్తున్నా, ఏ పనికి రావట్లే. లాస్ట్ కు ఇది మనకు ఫస్ట్ అప్పుడు అంటే మనం తోట వేసినప్పుడు అంత లేకుండే, ఈ మధ్యన కొంచెం బాగా ఫేమస్ అయింది, చాలా మంది కూడా రైతులు కొంటారు. సార్ ఇప్పుడు స్లాషర్ కొన్నారు కదా, ఏంది దీనికి మనకి వెయిట్ అంటే వెయిట్ అయినా సరే వెడల్పు పొడవు ఎంత వస్తుంది మనకి? ఇది 5.5 ఉంటుందండి. ఏ డైమెన్షన్ తీసుకున్నా 5.5 ఉంటుంది. 5.5 ఫీట్స్ ఉన్నట్టుంది. 340 kgs ఉంటుంది. 340 kgs. మళ్ళీ ఇది ఒక 10 kgs కలిపితే మొత్తం ఒక 350 kgs పీటీఓ ఉంటుంది. 350 kgs ఉంటుంది. ఈ వెయిట్ చాలు. అంటే ఇది మరీ అల్కాకు కూడా ఉండకూడదు. అల్కాకుంటే ఏమైతుంది అంటే నీకు తేలిపోతుంటది, తేలిపోతే కట్ కాదు, మళ్ళీ బరువు ఉండాలి. భూమి మీద అనగా పడితేనే బరువు ఉంటేనే మనకు మంచిగా
ఆ గ్రాస్ కట్ అవుతుంది. గ్రాస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఇది నడిపించుకున్న అనుభవంలో ఇప్పుడు చాలా మంది పామాయిల్ రైతులకు ఇంకా చాలా మంది తెలుస్తలేదు. నాకు తెలిసి మీరు కూడా మనం నల్గొండ జిల్లాకి పాలము మన ఈ పామాయిల్ అసోసియేషన్కి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పామాయిల్ అన్ని రైతులకు మీరు ఏమని చెప్తారు సార్? నేనేమంటున్నా అంటే మెయిన్ నా కాన్సెప్ట్ గడ్డి మందు కొట్టొద్దు అనేది నా సలహా. యాక్చువల్గా మన తెలంగాణ చాలా ఫాస్ట్ ఉంటాం మనం. ఆంధ్ర వాళ్ళకంటే మనం చాలా ఫాస్ట్ ఉంటాం. ఎందుకు అంటే ఆంధ్ర వాళ్ళు దగ్గర 35 ఏళ్ళ నుంచి పామాయిల్ తోటలు ఉన్నాయి వాళ్ళకు. కానీ ఈ స్లాషర్ అనేది ఒక పెద్ద రైతు అయితే గానీ కొంటాడు, మామూలు కొనకపోయేది. కానీ మన దగ్గర ఒకసారి స్లాషర్ ఇంట్రడ్యూస్ చేసినాక తర్వాత అసలు మామూలు 5 ఎకరాలు ఉన్న రైతు కూడా కొంటుండు. అసలు కొన్ని వందలు కొన్నారు ఇప్పుడు. నాకు తెలిసి తెలంగాణ వందలో వేలలో వెళ్ళిపోయింది. అంటే మనం టెక్నాలజీని అట్లా అందిపుచ్చుకుంటాం, అంత అడ్వాన్స్ కూడా ఉంటాం. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఏం చెప్పారు, అసలు తెలంగాణ పనికే రాదు పామాయిల్కి అని చెప్పారు. కానీ తెలంగాణలో ఇప్పుడు పామాయిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత విపరీతమైన క్రాప్ వస్తుంది. ఆంధ్ర కంటే ఎక్కువ మన దగ్గరనే తెలంగాణలో క్రాప్ వస్తుంది. 3 సంవత్సరాలకి క్రాప్. మన జిల్లాలో కూడా చాలా మంది మంచి క్రాప్ వచ్చిన రైతులు చాలా మంది ఉన్నారు, మంచిగా పండుతుంది. అలాంటి రైతులకి ఏమని చెప్తారు సార్? చాలా నేనేమంటున్నా అంటే అదే ఈ గడ్డి మంది అనేది బంద్ చేసి మంచిగా ఉన్నది మీరు కొనుక్కుంటే మంచిది. పెద్ద బడ్జెట్ 76,000 అంటే చాలా సింపుల్ కొనుక్కోండి. తర్వాత ఇది కిరాయిలకు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది రైతులు కిరాయికి ఇచ్చే ఉండరు, ఒకళ్ళు ఆల్రెడీ ఇస్తుండ్రు కూడా. ఇట్లా కిరాయికి కూడా నడిపిస్తారు. సేమ్ రోటోవేటర్ వేసినట్టే ఇది గంటకి 1200-1300 ఈజీ తీసుకోవచ్చు. 1400 ఏదో తీసుకుంటున్నట్టుంది. కానీ సరే కొనలేని స్టేజ్ లో ఉంటే అది వేయించుకుంటే మంచిది కదా. ఓకే, నార్మల్. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మీరు కలుపు ఒకవేళ ఇప్పుడు మనుషులను పెట్టి ఇప్పుడు అట్లాంటి చేసిరా సార్? చాలా సార్లు తీసినాము, కానీ బాగా కాస్ట్. ఒకసారి పెడితే 40,000-45,000 ఖర్చు వచ్చేది ఒకసారి కలుపు తీపిస్తే లేబర్ తోని. కానీ అట్లాంటి 45,000 ఎన్ని పెట్టినామో మరి చాలా పెట్టాము. ఇప్పుడు అదే ఒకసారి ఇది ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కదా. మళ్ళీ మనుషులతో తీపిస్తే ఈ రోజు తీపిస్తే మళ్ళీ 3 రోజులకు మళ్ళీ 3 రోజులకు వస్తుంటే ప్లస్ లేబర్ ప్రాబ్లం కదా. మనకు ఎక్కడ దొరుకుతారు ఇప్పుడు లేబర్, అట్లా దొరికే పరిస్థితి లేదు. మొత్తానికైతే రైతులు అయితే కొనుక్కోవచ్చు, బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. కావాలంటే ఇది నల్గొండ VPR అగ్రో నల్గొండ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి పోతే చూపిస్తారు. లేదు ఎవరైనా రైతు దగ్గరికి వచ్చినా కానీ చూసుకోవచ్చు. సార్ ఇక ఫైనల్గా ఏంటంటే చాలా మంది రైతులు కొనాలని ఆలోచన ఉంటుంది. ఈ మధ్య కాలం ఏంటంటే చాలా మంది రైతులు ఎవరికైనా పైసలు వేయాలంటే కూడా నమ్మట్లేరు. ఈ VPR ఏం సార్? రైతులు అంటే ట్రస్ట్ ఏనా? అంటే రైతు పైసలు ఇది నల్గొండలో చాలా పెద్ద ఫేమస్ ఉన్నది, ఎక్కడికైనా పంపిస్తారు. మేము ఆల్రెడీ తెలుసుకున్నాం, వేరే వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ నల్గొండలో ఉంటారు కదా. అవునవును, VPR మంచి ట్రస్టెడ్ పంపిస్తారు అని చెప్పిండ్రు. అంటే వేరే ప్రాంతాలకు కూడా రైతులు ఎక్కడికైనా పంపిస్తా అన్నారు. నేను మామూలుగా ఫోన్ లో మాట్లాడితే ఎక్కడికైనా పంపిస్తారు, డోర్ డెలివరీ ఇస్తారు. ప్రాబ్లం అయితే వాళ్ళ మనం మధ్యలో ఒక వెహికల్ మాట్లాడుకుని ఎన్ని తలకానొప్పి లేకుండా వాళ్ళు మన లొకేషన్ షేర్ చేస్తే మన లొకేషన్ కు మిషన్ వస్తుంది, ఫోన్ చేస్తారు. గ్యారంటీ ఏమైనా ఇచ్చారా సార్ ఇందులో? మనకి గ్యారంటీ అంటే ఇప్పుడే ఇంకా మాట్లాడాలి ఉంటది అన్నాడు. అంటే మేజర్ ఇష్యూస్ ఉంటే చూస్తారు, ఏదైనా చిన్న ఇష్యూస్ ఉంటే మనమే చూసుకుంటే తర్వాత దాని టిప్స్ 3-4 టిప్స్ ఉన్నాయి, అవేం చెప్పిండు. ఆయిల్ ఎట్లా పెట్టుకోవాలి, చైన్, ఇవన్నీ కొంచెం పెద్ద మెయింటెనెన్స్ ఏం లేదు, ఏదో 2-3 టిప్స్ బేసిక్స్, మనకు బేసిక్స్ తెలవాలి కాబట్టి చెప్తాను. మరి చూస్తారు రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు నరసింహారెడ్డి గారు తన యొక్క 11.5 ఎకరాల్లో పామాయిల్ సాగులో ఈ కలుపు సమస్య పైన ఇబ్బంది పడుతుంటే క్రమంలో ఈ 3 సంవత్సరాల ఈ యొక్క తోటలో ఈ రోటో స్లాషర్ ఇప్పుడే వచ్చి దాదాపు ఒక వారం రోజుల కింద కొనుక్కోవాలి. ఈరోజు మొదటిసారి వాడిన అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి, చాలా బాగుంది. ఈ కలుపు సమస్య పైన లేబర్ని పెట్టి తీపిస్తే దాదాపు 40,000 రూపాయల ఖర్చు కూడా అయింది మాకు అని చెప్తున్నారు. దాదాపు 3 రకాల యంత్రాలు వాడినప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలు లేదు. కానీ ఈ రోటో స్లాషర్ మాత్రం రైతుకు ఒక మంచి ఉపయోగకర యంత్రంగా చెప్తున్నారు. దాదాపు 76,000 పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. నా ట్రాక్టర్ వచ్చేసి 44 HP అని చెప్తున్నారు, చాలా మంచిగా పని చేస్తుంది. కలుపు ఏమాత్రం లేకుండా ఒక లాన్ అంటే పైన గడ్డి మొత్తం కట్ చేసి మొత్తం ఆ గడ్డి కూడా మళ్ళీ ఎరువులాగా మారే అవకాశం కూడా ఉందని రైతు తన యొక్క అనుభవాలు తెలియజేస్తారు. కాబట్టి మరి ఇంకేందుకు కాలిస్తే మీరు కూడా ఈ రోటో స్లాషర్ పామాయిల్ సాగు చేసే రైతులే కాదు, పండ్ల తోటలను ఏ రైతైనా కొనుగోలు చేసుకోవచ్చు. రోటో స్లాషర్ కొరకు మన వీడియో పైన కలిసిన మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడు మనతో పాటు వచ్చేసి ఈ ట్రాక్టరు రోటో స్లాషర్ని డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్లు ఉన్నారు, 3 డ్రైవర్లు ఉన్నారు. వీళ్ళని అనునిత్యం రోటావేటర్లు రకరకాల యంత్రాలు ఈ ట్రాక్టర్ ద్వారా నడిపే అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పొచ్చు. ఈ రోటో స్లాషరు డ్రైవింగ్ చేయడం అనుభవం మొదటిసారి చూశాడు, ఎట్లా అనిపిస్తుందో మరి డ్రైవరు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? రామన్న. ఏంది ట్రాక్టర్ ఎన్ని సంవత్సరాలకి వెళ్తున్నారు? నేను 7 years 9 years 7 years. ఏమేమి అంటే ట్రాక్టర్కి ఏమేమి అటాచ్మెంట్ చేసిన అనుభవాలు ఉన్నాయి మీకు? రోటోవేటర్, నాగన్లు, పల్టర్లు అన్ని చూసినాం. ఓకే, ఏంది స్లాషర్ ఇదే ఫస్ట్ టైం ఇది ట్రాక్టర్ తో నడపడం? ఫస్ట్ టైం అన్న, ఇది ఇంతమందికి ఎన్నడూ నడపలే. ఇప్పుడు రోటోవేటర్ మీద నెంబర్ 1 ఉందండి. ఇది రోటోవేటర్ మించి ఉంది.
పర్లేదు దాని రోడ్డు మీద డీజిల్ కూడా ఇది చాలా తక్కువ. రోడ్డు 4 వేసేది ఇది 2.5-3 వేస్తుంది అన్న. ఏది ఇప్పుడు ఆల్రెడీ తోలు 4 రౌండ్లు వేసినా చూసినా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇది ఎట్లా పోతుంది గడ్డి, ఎట్లా పోతుంది నీకు? గడ్డి అనేది మంచిగా తేడా పోతుంది. ఇది రోడ్డు మీద ఇది బాగుందని. ఇది ఎట్లా ట్రాక్టర్ నువ్వు పికప్ చేస్తున్నప్పుడు ఎట్లా ఎట్లా ఏ గేర్ వేసి తోలుతున్నావు, ఎట్లా ఆర్పిఎం ఎంత పెట్టి తోలుతున్నావు? ఆర్పిఎం 15 పెడుతున్నాం. సెకండ్ గేర్ లోడ్ సెకండ్ వేస్తున్నాం. సెకండ్ బండి బాగానే పోతుంది. గుంజుతుందా బండి పోతున్నప్పుడు? ఫ్రీగా పోతుంది, ఏం లోడ్ ఏం లేదు. సూపర్ ఉందన్న. ఇట్లా గడ్డి నువ్వు చూస్తున్నావు కదా, ఇంతకుముందు రోటావేటర్ చేసిన దానికన్నా ఇప్పుడు ఈ గడ్డితో ఇది కొడితే ఎట్లా పోతుంది? రోటావేటర్ మీద ఇదే బాగుందన్న. ఇదే చైన్ సిస్టమ్ బాగుంది. చైన్ సిస్టమ్ బాగుంది. చైన్ సిస్టమ్ బాగుంది. గడ్డి కట్ అవుతుందా అసలు? కట్ అవుతుంది, మంచిగా సూపర్ అవుతుంది. ఇది ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా ఏంది నార్మల్ రైతులకు కొంత డౌట్ వస్తుంది, నా ట్రాక్టర్కి వస్తుందా ఏంది, ఈ బండి గుంజుతుందా, లోడ్ పడుతుందా అని ఆలోచన ఉండరు, రైతులు డౌట్ ఉంటారు. వాళ్ళకి ఏమని చెప్తావు ఇది దీనిపైన? రోటావేటర్ మీద ఇది నెంబర్ 1. ఇది 275 గుంజుతుంది, 475 గుంజుతుంది. మంచిగా ఉంది బండి. ఇది పని అయితే బాగానే ఉంది. ట్రాక్టర్ మీద లోడ్ అయితే ఏం పడతలేదు. ట్రాక్టర్ మీద అయితే ఎటువంటి లోడ్ పడదు. నువ్వు ముంగలంగా పోతుంటే వెనకలంగా మొత్తం గడ్డి అంతా సాఫ్ అవుతుంది. సాఫ్ అవుతుంది. అసలు ఇది పరికరం అనేది మంచిగా ఉంది అన్న. యంత్రం అనేది మంచిగా ఉంది. కొనుక్కోవచ్చా రైతులు? కొనుక్కోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. అందులో పొలం వల్ల కూడా మన ఇది వేసినా కానీ గడ్డి పుల్లు చేస్తుంది. ఏది మన వర్షం గడ్డిలో కూడా మంచిగా పుల్లు పని చేస్తుంది. ఓకే. కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు కొనుక్కుంటే ఎట్లుంటుంది, ఇప్పుడు నార్మల్ రోటావేటర్ అవి కొనుక్కొని ఓన్లీ కిరాయిలో నడిపిస్తారు కదా, అట్లాంటి వాళ్ళు రోటో స్లాషర్ కూడా కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది? కొనుక్కున్నా మంచిగా పని చేస్తుంది అనేది. అటువంటి పరకేం లేదు. కిరాయిలకు నడిపించుకుని కూడా కిరాయిలకు కూడా నడిపించుకోవచ్చు. ఎట్లా నడిపించవచ్చు? నార్మల్ దీన్ని తీసుకుంటే గంటకి ఎంత తీసుకోవచ్చు? గంటకు అనేది మీకు రేట్ కనుక్కోలేదు. మామూలుగా అయితే రోటావేటర్ ఆ టైప్ తీసుకోవచ్చు. 1500 తీసుకుంటున్నాం రోటావేటర్కి. దీన్ని కూడా తీసుకోవచ్చు, పర్లేదు. ఇది కూడా దాని మీద టైం చాలా సేఫ్. ఇది సేఫ్, తొందర పని కూడా తొందర పని అవుతుంది. ఓకే. రోటావేటర్ లాంగ్ గుంజుతుంది, ఇదేం తొందర అయిపోతుంది. ఇప్పుడు నడిపి చూసినావు కదా, ఎట్లా ఎంత ఎకరాకి ఎంత సేపులో కొట్టొచ్చు? ఇట్లా దీన్ని చూస్తే అయితే ఎకరాకు 40 నిమిషాలు కొట్టొచ్చు. 40 నిమిషాలు కొట్టవచ్చు. అదే రోటావేటర్ అయితే 1.5 గంట పడుతుంది. గంటన్నర. ఇదైతే సగానికి సగం టైం. చాలా సేఫ్ టైం. మంచిగా ఉంది. డీజిల్ మైలేజ్ సేఫ్. డీజిల్ మైలేజ్ సేఫ్, బండి కూడా మంచిగా ఉంది. పికప్ కూడా బాగుంది. మనతో పాటు మరో ఈ ఫామ్ మేనేజర్ ఉన్నాడు. అసలు ఏంది వీళ్ళకి కూడా ఏమనిపిస్తుందో ఈ రోటో స్లాషర్ పైన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. చెప్పండి అన్న, ఏంది మీ మొత్తం నువ్వే చూసుకుంటున్నావు ఇది ఫామ్ ఆయిల్ తోట? మొత్తం ఫామ్ ఆయిల్ తోట. డ్రైవింగ్ కూడా చేస్తావా ఇప్పుడు? డ్రైవింగ్ కూడా చేస్తా. డ్రైవింగ్ కూడా చేస్తావు. ఏమనిపిస్తుంది నీకు కూడా ఇది చూస్తుంటే? అయితే చాలా బెటర్గా ఉందన్న. ఇంతమంది చాలా సార్లు మీరు రోటావేటర్ కూడా వేయించినా కానీ అది బాగా లోడ్ పడటం, టైం ఎక్కువ తీసుకోవటం, చెట్లు వేరే అవస్థ దెబ్బతినటం అలాంటివి ఉండేది. ఇదైతే ఓన్లీ గడ్డే కొట్టేస్తుంది. గడ్డి కూడా ఎట్లా కొట్టేస్తుంది చూసినప్పుడు? నువ్వు గడ్డి నెంబర్ 1 వస్తుంది. పైన మొత్తం కొట్టేస్తుంది. అందులో కూడా ఏరియా వస్తే కూడా మంచిగా ఉంటుంది. దీని ద్వారా ఏరుకు దెబ్బ పడదు. పామ్ ఆయిల్ వేరుకి. ఇప్పుడు నువ్వు కొడుతున్నావు కదా, గడ్డి ఎట్లా చూరు అవుతుందా లేదా తీసిన గడ్డి స్ప్రింకర్ టైప్ అది చిల్లేస్తుంది గడ్డి ఒక దగ్గర పడకుండా. అచ్చా, గడ్డి మొదలు పీసులు అయిపోతుంది. దానివల్ల ఏం బెనిఫిట్ కావచ్చు రైతులకి? కూలీలో వస్తుంది, గుద్ది తోటకు నీట్గా ఉంటుంది. ఎవరైనా రావాలన్నమాట వస్తుంది తోటలకు చూడడానికైనా మంచిగా ఉంటుంది. తోట నీట్గా ఉంటుంది. ఓకే. నువ్వు కూడా ట్రాక్టర్ నడిపి చూసినావు ఇప్పుడు స్లాష్ నువ్వు కూడా ఒకసారి రౌండ్ కొట్టినావా? ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. ఎట్లా మూమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ట్రాక్టర్ మూమెంట్ లోడ్ పడట్లే, సింపుల్ గా పోతుంది. ట్రాక్టర్ కూడా గడ్డి సాఫ్ అవుతుందా? గడ్డి సాఫ్ అవుతుంది. ఓకే. కొత్త రైతులు కొనుక్కోవచ్చా? కొత్త రైతులు కొనుక్కోవచ్చు. మంచి పొలాల్లో కోయకాలు వేసుకుని నెంబర్ 1 ఉంటుంది. పొలాల్లో ఏది వరి కోయాలి? వరి నాకు తెలిసి వరి తీసేసి మొక్కజొన్న పెట్టే రైతులకు కూడా బాగుంటుంది. మొత్తం పుల్లు కొట్టేస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకే. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి ఇక్కడ నుండి ఆ డ్రైవర్లు అదేవిధంగా ఫామ్ మేనేజర్ రైతు యొక్క అనుభవాలు చూసాం కదా. మరి ఇంకెందుకు కలిస్తే మీరు కూడా ఈ రోటో స్లాషర్ చైన్ మోడల్ రోటో స్లాషర్ కొనుగోలు చేయాలనుకుంటే నల్గొండలో ఉన్నటువంటి VPR అగ్రో ఇండస్ట్రీస్ని సంప్రదించండి. మన వీడియో పైన మొబైల్ బస్ కాల్ చేయండి. కేవలం మీకు తక్కువ రోజుల్లోనే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ డెలివరీ రూపంలో ఈ రోటో స్లాషర్ని పంపించే అవకాశం ఉంది. ఈ వీడియో మీరు ఈరోజు రోటో స్లాషర్ గురించి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.